తెలుగు సినిమా చరిత్రలో కొన్ని కాంబినేషన్స్ హిట్ కోసం కలవవు, చరిత్ర కోసం కలుస్తాయి. అలాంటి అరుదైన కాంబినేషన్‌లో ఒకటి 'నందమూరి బాలకృష్ణ', 'సింగీతం శ్రీనివాసరావు'. ఒకవైపు మాస్ మేనరిజం, డైలాగ్ డెలివరీ, తెర మీద రాజసం, ఎలాంటి పాత్ర ఇచ్చినా తనదైన శైలిలో నిలబెట్టే నటుడు నందమూరి బాలయ్య బాబు. మరి మరోవైపు దర్శకుడు అంటే ఒక జానర్ కాదు, ప్రయోగం అంటే రిస్క్ కాదు, ఊహకి సరిహద్దులు లేవు అని దశాబ్దాల క్రితమే నిరూపించిన సృష్టికర్త సంగీతం శ్రీనివాసరావు. దాదాపు 61 సినిమాలు చేశాడు. మరి తెలుగు, తమిళ్, హిందీ ఎక్కడ సినిమా అంటే అక్కడ ఆయన ముద్ర ఉంటుంది. కామెడీ, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ఎమోషన్ ఒకే దర్శకుడు ఇన్ని ప్రపంచాలు సృష్టించడం నిజంగా చాలా అరుదు. అన్ని ప్రయోగాలే. మరి అలాంటి ఇద్దరు కలిసి చేసిన మొదటి అద్భుతం 'ఆదిత్య 369'. ఆ రోజుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు. వందల కోట్ల బడ్జెటు లేదు. కానీ ఒక అద్భుతమైన ఆలోచన ఉంది. కాలాన్ని దాటి ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? అసలు ఈ ఊహనే ఎంత బావుంటుందో చూడండి. ఆ తర్వాత చాలా వచ్చాయి అలాంటి సినిమాలు. కానీ మనం చూసింది మాత్రం 'ఆదిత్య 369'. నిజంగా అప్పట్లోనే ఆయన ఆలోచన చూడండి ఎలా ఉందో. ఆ ఆలోచనను తెర మీద చూపించారు. టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్‌ని తెలుగు ప్రేక్షకుడికి కొత్తగా పరిచయం చేసిన సినిమా. బాలయ్య బాబుని ఒక కొత్త కోణంలో చూపించిన సినిమా అని చెప్పుకోవచ్చు 'ఆదిత్య 369'. ఇప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు. తెలుగు సినిమా టైమ్ ట్రావెల్ గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మనకు 'ఆదిత్య 369'. మరి అక్కడితో ఆగిందా? వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. అదే 'భైరవ ద్వీపం'. వాస్తవానికి అదొక సినిమా కాదు. అదొక కళ. జానపదం అంటే పిల్లల కథ కాదు. పెద్ద తెర మీద అద్భుతంగా చూపించొచ్చని చూపించిన విజువల్ జర్నీ, విజువల్ ట్రీట్, విజువల్ వండర్ నిజంగా అసలు మామూలుగా ఉండదది. ఆ సినిమాలో బాలయ్య బాబు గారి పాత్ర, సంగీతం గారి ఊహ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులోనే అలా తచ్చాడుతూ ఉంటాయి. సినిమా మీద ప్రేమకి వయసు అడ్డం కాదని చెప్పేసి ఈ రోజుకి గూడా, ఇప్పటికి గూడా నిరూపిస్తూనే ఉన్నారు సంగీతం శ్రీనివాసరావు గారు. దర్శకత్వం వహించిన 'సింగ్ గీతం' విడుదలైంది. ఇది ఆయన 61వ సినిమా. ఇంకా కొత్త కథలు చెప్పాలనే తపనతోనే ఆయన పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోండి సంగీతం గారికి సినిమా అంటే ఎంత ప్రాణమో. సినిమా చేయడం అంటే అది ఒక జాబ్ లాంటిదో, ఉద్యోగం లాంటిదో కాదు. అది ప్రేమ, లవ్, ఒక ప్యాషన్, ఒక లైఫ్, ఒక జీవితం అని చెప్పుకోవచ్చు మనం. మరి ఇలాంటి దర్శకుడితో అలాంటి నటుడు కలిసి మళ్ళీ ఏదైనా చేస్తే చూడాలని ఉంది. ఎందుకంటే ఒక 'ఆదిత్య 369', ఒక 'భైరవ ద్వీపం' 2 సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్. కాంబినేషన్ మళ్ళీ కలిసి నటిస్తే నిజంగా ఆ ఊహలో ఒకసారి ఆలోచించండి ఎంత బాగుంటుందో, సినిమా ఎంత పెద్దగా ఉంటుందో, స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే మామూలు కాంబినేషన్ కాదు. ఇలాంటి కాంబినేషన్‌లో అప్పుడప్పుడు అరుదుగానే మాత్రమే కనిపిస్తుంటాయి. మరో కాంబినేషన్‌తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.